మన ప్రభువైన యేసు పవిత్ర నామములో మీకు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానం నిమిత్తం మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? నేటి అంశము జీసస్ క్రైస్ట్ ద వండర్ఫుల్ కార్పెంటర్. యేసు ప్రభు అద్భుతమైన వడ్రంగివాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రబోధాల్లో కొన్ని వృత్తి ధర్మాలను ప్రస్తావించాడు. విత్తువాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళను. అలాని వృత్తిరీత్యా యేసు ప్రభు కర్షకుడు కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అలాని యేసు ప్రభు ఒక కాపరి కాదు. ఎన్నెన్నో వృత్తి ధర్మాలను గురించి యేసు ప్రభు ప్రస్తావించాడు. కానీ ఆయన స్వీకరించిన వృత్తి ధర్మము వడ్రంగము. స్నేహితులారా, ఎందుకు ఆయన వడ్రంగివాడు? మొదటిది, ఏ కార్పెంటర్స్ హోమ్. వడ్లవాని ఇంట జన్మించాడు. యోసేపు వడ్రంగివాడు. మెస్సియా వస్తాడని, రాజమందిరంలో జన్మిస్తాడని, మానవ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూశారు. వారు ఆశించిన రీతిగా యేసు ప్రభు రాజమందిరంలో జన్మించలేదు. వారు ఆశించిన స్థాయిలో మెస్సియా రాలేదు. కానీ ఒక లేబరర్గా, ఒక కార్మికునిగా యేసు ప్రభు ఎత్తించారు. ఒక సఫరింగ్ సర్వెంట్గా, శ్రమా సేవకునిగా, పొలిటికల్ మెస్సియాగా యేసు ప్రభు అరుదించలేదు. రాజకీయ సంబంధమైన మెస్సియాగా రాలేదు. ఆయన సఫరింగ్ సర్వెంట్ మెస్సియా. యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాల్లో శ్రమా సేవకుని గురించి మనం చదువుతాం. బాధపడే మానవతతో తను తాను ఏకీభావం చేసుకోవడానికి ఈ ప్రపంచానికి ఎత్తించాడు యేసు ప్రభు. హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ సఫరింగ్ హ్యుమానిటీ. బాధపడే మానవతతో యేసు ప్రభు తను తాను ఏకీభావం చేసుకున్నాడు. మానవ జీవితంలో ఉండే కష్ట నష్టాలను తనివి తీరా చవిచూసి అనుభవించిన వాడు యేసు ప్రభు. ఆయన వడ్రంగి వాని ఇంట జన్మించెను. యేసుక్రీస్తు అద్భుతమైన వడ్రంగివాడు. రెండవది, ఏ కార్పెంటర్స్ వర్క్. వడ్రంగం పనిచేశాడు యేసు ప్రభు. యోసేపు చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోయడానికి, కుటుంబాన్ని పోషించడానికి వడ్రంగం పనిచేశాడు యేసు ప్రభు. విరిగిపోయిన బల్లలను బాగు చేశాడు. పగిలిపోయిన నావలను, దోణెలను బాగు చేశాడు. అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. హీ బిల్డ్స్ అండ్ రిపైర్స్. ఆయన కట్టువాడు, బాగు చేయవాడు. విశేషం ఏదనగా, ఈ ధరణిలో యేసు ప్రభు జన్మించక ముందు మహాదేవుడు విశ్వమంతటిని నిర్మాణం చేశాడు. ఈ ప్రపంచానికి శిల్పికారుడు యేసుక్రీస్తు. ఈ మానవ జన్మలో ఆయన వడ్రంగం పనిచేస్తూ ఉన్నాడు. విశ్వాన్ని కట్టినవాడు, స్వరక్తమిచ్చి సంఘాన్ని కట్టాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సార్వత్రిక సంఘాన్ని కట్టిన మహాగొప్ప శిల్పకారుడు యేసు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరల వచ్చి నేనుండు స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు గొప్ప వాగ్దానం చేశాడు. పరలోకములో మనకు గృహాలు కట్టుతున్నటువంటి వాడు, అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. ఇప్పుడు ఈ ధరణిలో మన జీవితాలను కడుతున్నాడు. యేసుక్రీస్తు
జీవితాలను కట్టేవాడు, బిల్డర్ ఆఫ్ అవర్ లైవ్స్. సాతాను మన జీవితాలను పాడు చేసేవాడు, డిస్ట్రాయర్ ఆఫ్ అవర్ లైవ్స్. మన జీవితాలను కట్టే అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. జీసస్ క్రైస్ట్ వాంట్స్ టు బిల్డ్ యువర్ లైఫ్ అండ్ హీ విల్ ఇఫ్ యు ట్రస్ట్ హిమ్. నీవు విశ్వసించిన ఎడల యేసు ప్రభు ఈ సమయంలో నీ జీవితాన్ని కడతాడు. అది ఎంత పగిలిపోయినా, ఎంత ఉపయోగానికి రాకపోయినా, ఎందుకు కొరగాకపోయినప్పటికీ కూడా, అది ఎలాంటి కొయ్యలాంటి జీవితమైనా కానీ నీవు యేసును విశ్వసిస్తే చాలు, అద్భుతమైన వడ్రంగివాడు అద్భుతమైన జీవితాన్ని నీలో కట్టగలడు. సమరయ దేశంలో సుకార్ అనే బావి దగ్గర సమాజంలో సంపూర్తిగా పతనమైన ఒక దౌర్భాగ్యురాలి జీవితాన్ని కట్టడానికి కనిపెడుతున్నాడు యేసు ప్రభు. నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట కలిపాడు, అమ్మ దాహమునకు నీళ్ళిమ్ము. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఎలా అడుగుతున్నావని కులాన్ని ప్రస్తావన తెచ్చింది. దాదాపు 45 నిమిషాలు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె జీవితాన్ని అంచెలంచెలుగా యేసు ప్రభుకు అంకితం చేసుకుంది. జీవితమంతా మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా అని సమరయ దేశమంతా కూడా ప్రకటిస్తే అనేక మంది వచ్చి యేసును విశ్వసించారు. సమరయ దేశంలో సుకార్ గ్రామములో పతనమైన ఒక పతిత జీవితాన్ని కట్టిన అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. యేసు ఎవరో అని చూడగోరాడు జక్కయ్య. మేడి చెట్టు ఎక్కేశాడు ఒక గవర్నమెంట్ అఫీషియల్, ట్యాక్స్ కలెక్టర్. ప్రపంచం ఏమనుకుంటుందో అని సిగ్గుపడలేదు. నేను యేసును చూడాలి, యేసు ఎవరో అని చూడగోరాడు. మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. యేసు ఎవరో చూడడానికి జక్కయ్య ఆశపడ్డం కాదు కానీ జక్కయ్య ఎవరో చూడాలని యేసు ఆశపడి, జక్కయ్య క్రిందికి దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య త్వరగా దిగి యేసును తన ఇంట చేర్చుకొనెను. దౌర్భాగ్యుడైనటువంటి ఒక సుంకరి జక్కయ్య జీవితాన్ని కట్టినవాడు అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. ఎంత అద్భుతంగా జక్కయ్య జీవితాన్ని కట్టాడండి. జక్కయ్య నిలువబడి, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను, అన్యాయముగా నీవు సంపాదించింది 4 వంతులు చెల్లిస్తానని గొప్ప ప్రమాణం చేస్తూ ఉంటే జక్కయ్యను ఎగాదిగా చూశాడు యేసు ప్రభు. లూకా సువార్తికుడు ఒక అద్భుతమైన మాట రాశాడండి. జక్కయ్య నిలువబడి. జక్కయ్య, ఈ సమాజం నిన్ను పొట్టివాడంటుంది, నీవు చాలా పొట్టివాడవు సమాజం యొక్క దృష్టిలో, కానీ ఆధ్యాత్మిక అంతస్తులు ఎంత ఎదిగిపోయావు జక్కయ్య, ఎంత అద్భుతమైన ప్రమాణం చేశావని జక్కయ్య జీవితాన్ని అద్భుతంగా కట్టినవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అద్భుతమైన వడ్రంగివాడు. మొదటిది, ఆయన వడ్రంగివానింట జన్మించెను. రెండవది, వడ్రంగి పని చేశాడు. మూడవ కారణం, ఏ కార్పెంటర్స్ మెథడ్స్. వడ్రంగి వాని యొక్క పద్ధతులు అవలంబించాడు యేసు ప్రభు. స్నేహితులారా, వడ్రంగి వాడు మొట్టమొదటి ఏం చేస్తాడండి? ఆ కొయ్యను చూసి దానిలో ఉన్న నాణ్యతను చూస్తాడు. ఆ పీస్ ఆఫ్ వుడ్లో పొటెన్షియాలిటీని చూస్తాడు వడ్రంగివాడు. అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని, ఆ నైపుణ్యతను చూస్తాడు, విలువలను చూస్తాడు. సీమోను, నీవు పేతురు. సీమోను అనగా తేలుచున్న మన్ను, ఊగిసలాడుతున్న రెల్లు అని అర్థం. సామాన్యమైన జాలరి, పామరుడు, నిరక్షరాస్యుడు సీమోను. అలాంటి సైమన్లో పొటెన్షియాలిటీని చూశాడు అద్భుతమైన వడ్రంగివాడు. అతనిలో ఉన్న విలువలను, నైపుణ్యాన్ని చూశాడు.
నీవు సీమోనువు కాదయ్యా, పేతురువు. పెట్రాస్ అనగా బలమైన రాయి అనర్థం. సార్వత్రిక సంఘంలో యేసు తరువాత సంఘాన్ని నడిపించగలిగిన ఉన్నతమైన అంతస్తులోనికి తీసుకుని వెళ్ళాడు సైమన్ పీటర్ని యేసు ప్రభు. యేసు ప్రభు సైమన్లో పీటర్ అనే పొటెన్షియాలిటీని చూశాడు. సౌలు అనే యవనస్తునిలో పౌలు అనే పొటెన్షియాలిటీని యేసు ప్రభు చూశాడు. ఖడ్గం చేతబట్టుకొని సంఘాన్ని సమరించడానికి బయలుదేరిన చేతులకు కళాన్నిచ్చాడు, సంఘానికి జీవం పోయడానికి, ఉత్తరాలు రాయడానికి. జాన్ మార్క్ అనేటువంటి ఒక యవనస్తునిలో మార్కు సువార్తికుని ఆ పొటెన్షియాలిటీని యేసు ప్రభు చూశాడు. ప్రపంచానికి సువార్తను రాయగలిగిన మార్కు అనే పొటెన్షియాలిటీని యేసు ప్రభు చూశాడు. స్నేహితులారా, వడ్రంగివాడు ఏం చేస్తాడు? కొయ్యను చేతుల్లోకి తీసుకొని దానిలో ఉన్న పొటెన్షియాలిటీని చూసి ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో, దీనితో ఏ వస్తువును తయారు చేయాలో మనస్కరిస్తాడు. జీసస్ క్రైస్ట్ ద వండర్ఫుల్ కార్పెంటర్. యేసు క్రీస్తు అద్భుతమైన వడ్రంగివాడు. హీ నోస్ వెన్ ఐ హ్యావ్ టు బి ప్లాన్డ్. నేను ఏమి చేయబడాలో ఆయన మనస్కరిస్తాడు. He knows when I have to be sandpapered. ఎప్పుడు నన్ను రుద్దాలో ఆయనకు తెలుసు. He knows when I have to be polished. ఎప్పుడు నాకు పాలిష్ పెట్టాలో ఆయనకు తెలుసు. He always finishes what he starts. ఆయన దేనినైనా ప్రారంభిస్తే దాన్ని ముగించేంత వరకు కూడా ఆయన మధ్యలో ఆపడు. సీమోనులో పేతురు అనే పొటెన్షియాలిటీని చూసిన యేసు ప్రభు, సౌలు అనే యవనస్తునిలో పౌలు అనే పొటెన్షియాలిటీని చూసినటువంటి యేసు ప్రభు, జాన్ మార్క్ అనే యవనస్తునిలో ప్రపంచానికి మహా గొప్ప సువార్త వ్రాయగలిగినటువంటి మార్కు అనే పొటెన్షియాలిటీని చూసినటువంటి యేసు ప్రభు, ఈ వర్తమానం వింటున్న మీ జీవితాల్లో అడుగంటి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మీ కొయ్యను యేసు ప్రభు చేతుల్లో పెట్టగలరా? మీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టగలరా? దాన్ని ఎలా వాడాలో, ఏమి చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో ఎరిగినటువంటి అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. 4వ కారణం, యేసుక్రీస్తు అద్భుతమైన వడ్రంగివాడని చెప్పడానికి ఏ కార్పెంటర్స్ డెత్. వడ్రంగివాని మరణాన్ని యేసు మరణించెను. యేసు ప్రభు రాళ్లతో కొట్టబడి చంపబడలేదు. యేసు ప్రభు శిలువలో కొట్టబడి చంపబడ్డాడు. అనేక సార్లు పెద్ద పెద్ద కొయ్యలను భుజాన మోసిన వాడు యేసు ప్రభు. అనేక సార్లు ఈ కొయ్యలో మేకులు పెట్టి సుతితో కొట్టి వస్తువులు తయారు చేసిన వాడు యేసు ప్రభు. Now he was nailed to the cross, a carpenter's death. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సాధారణంగా వడ్రంగివాడు కొయ్యలో నాణ్యతను చూస్తాడని మీకు మనవి చేశాను. కానీ అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు ఈ కొయ్య ముక్కలో నాణ్యత లేకపోయినా ఈ కొయ్యను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అంత ప్రేమ కలిగిన అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. ఈ కొయ్య ముక్కలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తొలగిస్తాడు. నిజమే, మన జీవితాల్లో ఎక్కువ వేస్టేజ్, అసలు తక్కువే కానీ వేస్టేజ్ ఎక్కువ. మన బ్రతుకంతా, మన జీవితంలో ఉండే ఎక్సెస్ అంతా కూడా సంపూర్తిగా తొలగించే అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. మీ జీవితాన్ని యేసుకు అప్పగించగలరా? మన జీవితంలో చాలా వేస్టేజ్ ఉంది. అవసరం లేనిది ఎక్కువ ఉంది మన జీవితంలో. అవసరం లేని దానిని ఎక్కువగా తగిలించుకుంటున్నాం మన జీవితంలో. లోకమంతా పూసుకుంటున్నాం ఈ బ్రతుకులో. మనం పూసుకున్న లోకాన్ని, వేస్టేజ్ని, ఐహిక వాంఛలను,
జీవన వ్యాపారాన్ని, ఎక్సెస్ని తొలగించడానికి ఈ రోజున నీ ముందు నిలిచాడు అద్భుతమైన వడ్రంగివాడు యేసుక్రీస్తు. వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత పవిత్రమైన రుధిర స్రవంతితో నిన్ను ప్రక్షాళనం చేస్తాడు. నీ మురికిని, పాపపు రొచ్చును తొలగిస్తాడు యేసు ప్రభు. భయంకరమైన పాపపు స్థితి నుండి విమోచన చేస్తాడు యేసు ప్రభు. స్నేహితులారా, మన జీవితం ఆయన చేతుల్లో పెట్టకపోతే అసలు మనకు బ్రతుకే లేదు. సాధారణంగా వడ్రంగివాడు ఒక కొయ్యతో వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువులో అక్కడక్కడ చిన్ని చిన్ని రంధ్రాలు కనబడినప్పుడు మక్కు అనేటువంటి పదార్థంతో దాన్ని కప్పేసి, ఆర్టిఫిషియల్గా కప్పేసి ప్రపంచానికి అది కనబడకుండా చేస్తాడు. మన అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు మన జీవితంలో ఏ మచ్చ, ఏ డాగు లేకుండా సంపూర్తిగా తన రుధిర స్రవంతితో మనల్ని నింపేస్తాడు. నిష్కళంకమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, ఏ డాగు, మచ్చ, ఏ రంధ్రము లేనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వగలిగిన అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు. ఆయన చేసిన వస్తువులో ఏ దోషము కనబడదు. ఆయన చేతి పనిలో ఏ దోషము కనరాదు. ఈ వర్తమానం విన్న తర్వాత మీరు ఈ ప్రార్థన చేయగలరా? ప్రభా, నాలో నాణ్యత లేదు నీవు చూడడానికి. ఏ విలువలు లేనటువంటి సామాన్యమైన ఒక దౌర్భాగ్యుని ప్రభు. నాలో ఏ మంచి కాపురం లేదని నాకు తెలుసు. మురికి వాడను, దౌర్భాగ్యుని, తుచ్చమైన నీచమైనటువంటి ఎందుకు కొరగాని కొయ్యను ప్రభా, నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. నీకిష్టమైన రీతిగా నన్ను రూపుదిద్దు, రూపకల్పన చేసుకొని ప్రార్థన చేయగలిగితే ఎలాంటి కొయ్యనైనా అద్భుతమైన జీవితంలో నింపడానికి అద్భుతమైన వడ్రంగివాడు యేసు ప్రభు మీ ముంగిట నిలిచాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అడగండి ప్రభును. మొండివాడను ప్రభువా, మొద్దును ప్రభు, నన్ను బాగా చెక్కు. నీవు నన్ను చెక్కుతున్నప్పుడు నాకు నొప్పి కలిగినా, రక్తం కారినా పర్వాలేదు ప్రభా, నేను ఓర్చుకుంటాను. నీవు నా జీవితాన్ని చెక్కితేనే గాని ఈ మొండితనం తొలగిపోదు. మొండివాడను ప్రభా, సానబెట్టు, నన్ను రుద్దు ప్రభు. మురికి వాడను ప్రభా, నన్ను నీవు పాలిష్ చేయి. నీ సారూప్యముతో నన్ను పాలిష్ చేయి ప్రభువా. నీ గుణ లక్షణాలలో నా జీవితాన్ని సంతరించుకోవడానికి ఈ మురికివానికి సహాయం చేసి నన్ను పాలిష్ చేయి ప్రభాని ప్రార్థన చేయగలమా? ఏ దోషము రాకుండా నన్ను పవిత్రమైన వ్యక్తిగా చేయగలిగిన మహాదేవుడవు యేసు ప్రభు, నీ శరణు కోరుకుంటున్నాను. నీ చేతుల్లో ఈ కొయ్యనుంచుకుంటున్నాను. నా జీవితాన్ని నీకిష్టమైన వస్తువుగా మలచుకొని అది పరలోకములో అమర్చబడే వస్తువుగా ఉండడానికి నా జీవితాన్ని సిద్ధపరిచి బాగు చేయమని ప్రార్థన చేయగలరా? ఈ మొండి కొయ్యను అద్భుతమైన వడ్రంగి వారి చేతిలో పెట్టండి. ఇలాంటి మహా గొప్ప వ్యక్తిగా నిన్ను ఆయన తయారు చేస్తాడో ఆయనకు తెలుసు. నీ పని మాత్రం మురికివాడను, మొండివాడను, దోషముతో నిండిన వాడను, కొరగాని కొయ్యను ప్రభా నీ చేతులు అప్పగిస్తున్నాను అని మీరు ఆ సమర్పణ చేసుకోగలిగితే మిమ్మును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా నీకు వందనాలు. ఈ మొండివాణ్ణి, మురికివాణ్ణి, ఏ నైపుణ్యత లేనటువంటి కొరగాని కొయ్యను మీ చేతులు అప్పగిస్తున్నాను. మీకిష్టమైన వస్తువుగా నన్ను మలచుకొని పరలోకమందు నన్ను అమర్చుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభునందు స్నేహితులారా, మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. మేము విశ్వాసంతో ప్రారంభించిన అమృతధార లూథర్ సమయాన్ని అనేక వారాలుగా మీరు చూస్తున్నారు. మీ స్పందన మాకు తెలిసింది. మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహానికి మేము నిరంతరం మీకు రుణస్థులమే. విశ్వాసంతో మేము ప్రారంభించాం. మా వెనుక ఒక సంస్థ కానీ ఆర్థిక సహకారం కానీ లేదు. మీ అమూల్యమైన విరాళాలు
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, అనేక ఆత్మలు ఉజ్జీవింపబడడానికి కారణమవుతుంది. ఈ కార్యక్రమం కొరకు మీ ప్రార్థనలు అవసరం. మీ అమూల్యమైన విరాళాలు మాకు పంపి ఈ సేవలో దేవునితో పాలిభాగస్తులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా మనసారా మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.